నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేయూ విద్యార్థి జేఏసీ నేతలను క్షమాపణ కోరిన మంత్రి కేటీఆర్. పిహెచ్డి సీట్లు అమ్ముకున్న వీసీ రిజిస్ట్రార్లపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న జేఏసీ నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం. రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 4 మహిళలకు అస్వస్థత. వైకాపాలో చేరిన బీజేపీ నేత నాగమల్లీశ్వరి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సమక్షంలో పార్టీలో చేరిక. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీపీ దాడులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఏఈ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాకతీయ యూనివర్సిటీలోని పిహెచ్డి ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆందోళన చేపట్టిన విద్యార్థులపై కేసులు నమోదు కావడంపై మంత్రి కేటీఆర్ కేయూ విద్యార్థి జేఏసీ నేతలను క్షమాపణ కోరారు. జరిగిన దానికి తాను క్షమాపణ కోరుతున్నట్లుగా విద్యార్థి జేఏసీ నేతలతో అన్నారు. హన్మకొండలోని వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ మేరకు కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు పిహెచ్డి ఫలితాల్లో జరిగిన అవినీతి, ప్రతిభగల విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పేర్కొంటూ వినతి పత్రాన్ని అందజేశారు. పిహెచ్డి సీట్లు అమ్ముకున్న వీసీ రిజిస్ట్రార్లపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2వ లిస్టు లేదా సూపర్ న్యూమరీ కోట కింద ప్రతిభగల విద్యార్థులకు సీట్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థి నేతలతో మాట్లాడుతూ విద్యార్థులపై జరిగిన దాడికి ప్రభుత్వం తరపున, పార్టీ తరపున క్షమాపణ కోరడం గమనార్హం. పిహెచ్డి ఫలితాల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయన్న దానిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తామని, అక్రమాలు జరిగాయని తెలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థి నాయకులను మంత్రి హామీ ఇచ్చారు. విజయ్ జరగటు లింబాద్రి సార్ మీద నమ్మకం ఉందా? ఎంత జరుగుతుంది? జాబ్ కాంట్రాక్షన్ వచ్చిండ్రు 70,000 జీతం తీసుకొచ్చిండ్రు. వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేస్తారు. పిహెచ్డీలు ఉన్న వాళ్ళు అట్లా వీటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దేనిపైన మీరు దీని మీద కనుక కమిటీ పట్టడం ఇది ఎందుకంటే 10 మంది కరుణా మేడం మాట్లాడుతాను. ఒక 1 వీక్ రిపోర్టింగ్ అడుగుతాను. మీరు కూడా ఏమంటున్నారు? న్యాయంగా చేరిన వాళ్ళకి మాకు న్యాయం చేయండి. జరిగిన దానికి నేనేమంటున్నాను, ప్రభుత్వం తరఫున పార్టీ అందరూ మాతో జరిగిన దానికి అందరు సారీ, ఎందుకంటే జరిగింది తప్పు రాకుండా నేను ప్రశాంత్ అన్నకు చెప్తాను. ఇక్కడ మొత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు చేయిస్తాను. కేసెస్ కూడా అన్ని డ్రాప్ చేస్తాము. ఫోటో please stand with BR sir, please.
పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం రేగింది. కాళ్ళ మండలం కోపల్లిలోని ఐస్ ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఐస్ ఫ్యాక్టరీలో ఉన్న కంప్రెషర్ ఊడదీయడంతో గ్యాస్ లీక్ అయింది. మూసేసి ఉన్న ఐస్ ఫ్యాక్టరీలో కంప్రెషర్ను విక్రయించేందుకు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. అమ్మోనియా గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడంతో పక్కన ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 4 మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిషన్ తొలగించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన మహిళా నేత నాగమల్లీశ్వరి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, మహిళలను ఎక్కువగా నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో గతంలో వచ్చిన దానికంటే అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అన్నారు. నాగమల్లీశ్వరిని వైఎస్ఆర్పీలోకి స్వాగతిస్తున్నామని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమం అందిస్తున్నారని చెప్పారు. దాని ఫలితంగా అనేక మంది పార్టీలోకి వస్తున్నారని అన్నారు. విశాఖలో అన్ని జిల్లాల్లో మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మరి ఈరోజు సోదరి మన ఈ బీజేపీ నుంచి మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. వారికి మా అందరి తరఫున కూడా మరి స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, జగనన్న ప్రభుత్వం 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి వాళ్ళ కులం, మతం, ప్రాంతం, ఈవెన్ పార్టీ ఓటేసర్లు చూడకుండా అందరికీ మేలు చేసేటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో ఉందంటే అదొక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ పథకాలు తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది మా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ. మరి చాలా గొప్ప విషయం. ఎవరికైనా కానీ మనల్ని అభిమానించేవాళ్ళు, మన పౌరుడితో మనకు ఇష్టం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. కానీ రోజు మనం విమర్శించే వాళ్ళు, మన పార్టీకి ఓటైన వాళ్ళకు కూడా పథకాలు ఇవ్వాలంటే చంద్రబాబు గారు చెప్తున్నాడు, ఆయన నాకు పెద్ద వయసు ఉంది, పెద్ద అనుభవం ఉన్నది. మనిషికి కావాల్సింది పెద్ద వయసు, పెద్ద అనుభవం కాదు, పెద్ద మనసు ఉండాలి. అలాంటి మనసున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, 1,25,00,000 కుటుంబాలు 2,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, మరి ఈ రోజున ఎలాంటి వివక్ష లేకుండా పూర్తి పారదర్శక ప్రముఖ బీజేపీ నాయకురాలు నాగమల్లేశ్వరి ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతున్న ప్రతి అక్కకి, అన్నకి, అందరికీ సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో మనందరం కలిసి పనిచేసి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా పార్టీని బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారికి, అదేవిధంగా అవంతి శాసనసభ్యులు, మాజీ మంత్రి ఉత్తమశెట్టి శ్రీనివాసరావు గారికి, నగర మేయర్ హరివెంకట కుమార్ గారికి, శాసనమండలి సభ్యులు వంశీ గారికి, శాసనమండలి సభ్యురాలు కళ్యాణి గారికి, విశాఖ నార్త్ ఇన్ఛార్జి కేకే రాజు గారికి, వేదిక మీదున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు దామా సుబ్బారావు,
నగరాల కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారికి, వేదిక మీదున్న అక్కలకి అన్నలకి, ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గత 4.5 సంవత్సరం నుంచి ఎటువంటి పాలన సాగిస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. మనం చూడటంలే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు మన పార్టీపై ఎంతో నమ్మకంతో వివిధ పార్టీల నుంచి మన పార్టీలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాలన చూసి ఈరోజు మన పార్టీలో చేరుతున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల నుంచి అవినీతికి తావు లేకుండా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏ విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నారనే దానికి ఇదొక్కటే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా ఏ విధంగా అయితే గత 4.5 సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారో దానికి ఇంకా మెండుగా బలం చేకూర్చేదానికి వివిధ పార్టీల్లో శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దిస్ ఈవెంట్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగినటువంటి అమ్మాయిని. ఆ అంబేద్కర్ గారి ఆశాభావాలని ఎవరైతే కల్లారా ఈ 4 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నిజంగా ఆయన 4 years చేసినటువంటి పరిపాలన నన్ను బీజేపీ నుంచి మన వైఎస్ఆర్సీపీ వైపుకు మార్చే విధంగా చేసిందని మరొకసారి విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మహిళలకి ఆయన వేస్తున్నటువంటి పీట నిజంగా ఆశ్చర్యమే. మేయర్ దగ్గర నుంచి, మేడం గారి దగ్గర నుంచి కంపేర్ చేస్తే హోం మంత్రి వరకు ఒక మహిళల్ని, దళితుల్ని నిలబడుతున్నారు అని అంటే ఆ చరిత్ర మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందని చెప్తున్నాను. స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించారు అని అంటే ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా 100 చెప్పొచ్చు రీజన్స్ నేను ఎందుకు ఈ పార్టీలోకి వచ్చాను అని. కానీ నన్ను ఒక సోదరిగా, ఒక బిడ్డగా అందరూ ఆదరించిన తీరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలో కలిసిపోయి పార్టీకి మళ్ళీ జగన్ గారిని తీసుకొచ్చే విధంగా నేను పాటుపడతానని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీపీ దాడులు జరిగాయి. ఓ కాంట్రాక్టర్ నుంచి 80,000 రూపాయల లంచం తీసుకున్న ఏఈ రమేష్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయం మరియు ఏఈ రమేష్ ఇంటిలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలంలో ఎమ్మెల్యేను ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. బొత్తలపాలెం గ్రామ దళితులకు అన్యాయం జరిగిందని, అర్హులైన వారందరికీ దళిత బంధు అందకుండా అనర్హులైన వారికి దళిత బంధు ఇస్తుంటే తమకు న్యాయం జరగాలని శానంపూడి సైదిరెడ్డి వాహనాన్ని అడ్డగించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని తప్పించి రోడ్డు క్లియర్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో 5 ఏళ్ల పాలనలో ఎప్పుడో పూర్తి కావాల్సిన కోరుట్ల 100 పడకల ఆసుపత్రి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి హరీష్ రావు ఆగమేఘాల మీద ప్రారంభించాల్సిన ఔచిత్యం ఏమిటో బహిర్గతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి విజయ్ ఆజాద్ డిమాండ్ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు తనని, తమ పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తమ స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించడమేనని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. నిర్మాణం పూర్తి కానీ అసంపూర్తిగా ఉన్న కోరుట్ల 100 పడకల ఆసుపత్రిని ప్రారంభోత్సవం పేరిట
ప్రచార యాత్ర చేయడం మంత్రి హరీష్ రావుకే చెల్లిందని ఘాటుగా విమర్శించారు. నియోజకవర్గంలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటే మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాల్సిన ఆరోగ్య శాఖ మంత్రి శిలాఫలకాలు, ప్రారంభోత్సవాల పేరిట ఎన్నికల టూర్ చేసుకోవడం ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, ఆయన మంత్రివర్గం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు పరిమితమై పాలన చేస్తున్నారని, రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలను పూర్తిగా విస్మరించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రోల హనుమాన్లు, పెంట ప్రణయ్, బర్ల వంశీ, నాగరాజ్, పుల్కం శివ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరపలేదు. నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే నవ్వొస్తుంది. ఎమ్మెల్యే గారు ఏమంటారు, మా కొడుకు కోవిడ్లో చాలా పనిచేస్తుంటే ఏం పని చేసిండా మీ కొడుకు? ప్రైవేట్ హాస్పిటల్ ఎంత పైసలు తీసుకున్నది మీరు ప్రశ్నించేదా? మీరు ప్రైవేట్ హాస్పిటల్ పనిచేస్తారా? మీరు ఒక్కసారి మా అన్నయ్య కొమ్మిరెడ్డి కరంది ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఎంత కృతజ్ఞతలు చెప్పినో తెలుస్తుంది. ఎన్ని హాస్పిటల్ తోటి పోరాడిండో తెలుస్తుంది. ఒక అడ్వకేట్గా ఎన్ని హాస్పిటల్స్ తోటి పోరాడిండు, ఎందరికి బిల్లు తగ్గించిండు, కృతజ్ఞతలు తెలుపుకుంటా ఎక్కడెక్కడ నుండో రాష్ట్రం స్థాయి నుండి అందరు ఏదైతే బెనిఫిట్ తీసుకున్నారో వాళ్ళందరూ ట్వీట్ చేసి కృతజ్ఞతలు చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్ మీద మేము పోరాటం జరిగింది. ఇది ఏదైతే ఉందో మీడియాలు, ఇంగ్లీష్ మీడియాలు ఏదో తబ్లీగీ జమాత్ అప్పుడు ఈ హిందూ ముస్లింలు ఏదైతే చేశారో మేము లీగల్ పోరాటం చేసినాం. మేము లీగల్ నోటీస్ పంపి దాని మీద కూడా పోరాటం చేసినాం. ఏమన్నా అంటే మా కొడుకు కోవిడ్ అప్పుడు పోరాడిండు, లేకుంటే ఇది మీరు ప్రైవేట్ హాస్పిటల్ పనిచేస్తారండి, ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత పైసలు తీసుకున్నారో దాని మీద పోరాడండి. కోవిడ్ మీద ఏం చేశారు? ఇక్కడ బెడ్లు లేవు. ఏమైనా ఉంటే ఉచిత వ్యాక్సిన్ ఇచ్చినాం మేము. ఉచిత వ్యాక్సిన్ ప్రభుత్వం ఇచ్చాం, మీరేంది ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది అంటే? నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడండి, బండి. మీరు ఏం అభివృద్ధి చేసారో అది చూపెట్టారు. ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ తర్వాత కేవలం లైట్లు మార్చడం తప్ప ఇలాంటి అభివృద్ధి లేదు. డిగ్రీ కాలేజ్ చదువు ఇంకొక కాలేజ్ రాలేదు మన దగ్గర, పీజీ కాలేజ్ రాలేదు. పీజీ కాలేజ్ కూడా స్వయంగా నేను కురుట్ల పీజీ కాలేజ్ ఉండాలి అని కోట్ల పిటిషన్ ఇస్తే అక్కడ పీజీ కాలేజ్ వచ్చింది. ఇక్కడ మిట్పిల్ల పీజీ కాలేజ్ ఇంకా లేదు. ఒక్క మండలంలో కూడా కోట్ల పిటిషన్ వేసి ఇక్కడ డెంగ్యూలతో చనిపోతుండే పిల్లలు, దాదాపు చిన్న పిల్లలు కానీ పెద్ద మనుషులు డెంగ్యూతో చనిపోతుంటే మేము కోట్ల పిటిషన్ ఫైల్ చేసి అది కోర్టు చెప్తున్నాను. కలెక్టర్ని పార్టీ చేస్తే ఇక్కడికి వచ్చి డెంగ్యూ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇలాంటి డెంగ్యూ మీద కానివ్వండి, మలేరియా ఏదైతే విష జ్వరాలు ఉన్నాయో దాని మీద ఇలాంటి చర్య తీసుకోలేదు. అదే చూస్తే మొన్న వెల్లుల గ్రామంలో కూడా ఒక యువకుడు డెంగ్యూతో చనిపోయాడు. అట్లా ఎందరో చనిపోతున్నారు, మాకు తెలుసలేదు, బయటకు వస్తలేదు ఇలా చనిపోతున్నారు. కానీ ఒక్క స్కూల్లో మీరు ప్రెస్ వాళ్ళని కూడా ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మేధావులను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా దయచేసి కొద్దిగా స్కూల్లో చూడని పరిస్థితి. నాకు బ్లాక్ బోర్డు కూడా సరిగా లేదు, టాయిలెట్ మాత్రం దరిద్రం. అంటే మేము పర్సనల్గా చూసి వచ్చినాం కాబట్టి మేము చెప్తున్నాం. మేము చూసి ఆ వర్షాలు చూసి ఆ స్టూడెంట్స్కున్న పరిస్థితి చూసామని చెప్తున్నాం. పెద్ద మాటలు, బోగస్ మాటలు. ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ పెట్టాం కదా, ఒక డ్రోన్ పెట్టి ఒక సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలం లగ్డారం గ్రామ పరిధి కషర్లపై ఆ గ్రామ ప్రజలు మండిపడ్డారు. క్రషర్లలో నిర్వహింపబడుతున్న లారీలకు అనుమతులు సరిగ్గా లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళన నిర్వహించారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎం శ్రీనివాస్, చంద్రశేఖర్ గౌడ్, సంజీవరెడ్డి, రామచంద్రారెడ్డి, రఫీక్ పాల్గొనగా బాధితుడు అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ తమలాగా మరే కుటుంబం నష్టపోకుండా అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, క్రషర్ల యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని తన బాధను వ్యక్తపరిచాడు. నేను ప్రజెంట్ మా భార్య ఎంపీటీసీ లక్డారం గ్రామం అది. ఇక్కడ ఇంచుమించు నా పేరు శ్రీనివాస్. ఇక్కడ లక్డారం గ్రామంలో ఒక 20-25 క్రెషర్లు ఉన్నాయి ఇప్పటివరకు. అది మైనింగ్ ఉంది కాబట్టి వాళ్ళు చేయడంలో తప్పులేదు, కానీ వాళ్ళు హద్దులు మీరి వాళ్ళకు ఉన్న లిమిట్స్ను దాటిపోయి మా ఊరోళ్ళు కాకుండా మన ఎమ్మెల్యే గారే పూర్తిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మేము ఎన్నిసార్లు ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయన్నా కూడా పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు బెదిరియడం మమ్మల్ని. నేను ఒక ప్రజాప్రతినిధి అయి ఉన్నా కానీ నేను వెళ్ళి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ అసలు కనీసం ఒకరోజు వచ్చి వాళ్ళు చూసిన దాఖలాలు ఇప్పటిదాకా కనపడతలేవు. ఏది మాట్లాడినా కూడా మేము ఊరికే ముందుకొచ్చి మాట్లాడితే ఏదో హీరోలం అయిపోతామని మాట్లాడుకోవడం తప్పితే మేము మాట్లాడింది ఉపయోగం లేకుండానే ఉంటుంది ఇప్పటివరకు. దీని మీద గట్టి చర్యలు తీసుకుంటే వాళ్ళు ఎవరు అనేది కూడా ఇప్పటిదాకా నాకు తెలియలే. కలెక్టర్కి ఇచ్చినాం కంప్లైంటు, ఎమ్మెల్యే గారికి చెప్పినాం, ఊర్లో ఉన్న సర్పంచ్ వాళ్ళు, నేను కూడా ఒక ప్రజాప్రతినిధిని అయి ఉండి కూడా నేనేం చేయలేకపోతున్నా వీళ్ళకి. దీని మీద ఏదైనా జరిగితే ఈ పేపర్ల వల్ల కానీ ప్రింట్ మీడియా వల్ల కానీ ఏమన్నా జరుగుతుందని చివరిగా ఇప్పటిదాకా నేను ఎప్పుడు మాట్లాడలేను. ఇప్పుడు ముందుకు వచ్చినాం.
ఏదన్నా చేయగలిగితే మేము ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం. ఊరు ప్రజల కోసం ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి అడ్డుపడి మేము ధర్నాలు చేసినా కానీ మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే నా మీద ఇప్పటికీ 2 కేసులు ఉన్నాయి. అయినా కూడా మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం తప్ప ఎవరు పట్టించుకుంటలేరు. దీని మీద ఏదన్నా జరిగితే సంతోషపడతాం ఫస్ట్ ప్రజల తరఫున అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. దళిత బంధు పథకంలో మాలలకు అన్యాయం జరిగిందంటూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ మాల సంఘాల జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ అన్నారు. అనంతరం రోడ్డుపై జేఏసీ నాయకులు బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దళిత బంధులో మోసం చేస్తున్న నాయకులారా, మాలలకి మోసం చేస్తున్న నాయకులారా, అధికారులు కూడా దళిత బంధులో మోసగారులారా, మాలలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, మాలలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, మాలలతో చెలగాటమా, మాలలతో చెలగాటమా, మాలలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, మాలలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, మాలలతో చెలగాటమా. జై 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 భీమ్, జై 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 భీమ్, జై భీమ్. మాలలకి దళిత బంధులో జై
ప్రజా కళారూపాలకు పురుడు పోసిన తొలితరం వాగ్గేయకారుడు, పాటలో పాటగా రాటుదేలుతున్న మాటల సమరగీత పేనిన ప్రజాకవి సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ తెలిపారు. జాతీయ పురస్కార బ్రోచర్ను హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని టీపీఎస్కే హాల్లో సుద్దాల అశోక్ తేజ, భూపతి వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు. సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ జానపద కళాపీఠం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా వివిధ రంగాలకు చెందిన కళాకారులకు ఈ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో అరుణోదయ విమలకకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఆయన వివరించారు. జాతీయ పురస్కార ప్రదానోత్సవం దాదాపు 12 సంవత్సరాలుగా మనం ఇస్తున్నాం. మధ్యలో ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల కార్యక్రమాలు జరగలేదు. ఈ 12వ సంవత్సరంలో అరుణోదయ విమలక్కకి నాన్న అవార్డు ఇవ్వడానికి మా జ్యూరీ కమిటీ నిర్ణయించడం వల్ల అది ఈరోజు పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. సుందరయ్య విజ్ఞాన భవనంలో మెయిన్ హాల్లో 13వ తారీఖు ఇదే నెల ఇంకొక 5 రోజులకి సాయంత్రం 6 గంటలకి షార్ప్గా 6 గంటలకి సభ ప్రారంభమవుతుంది. దానికి హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి గారు, న్యాయమూర్తి ప్రజానటుడు ముఖ్య అతిథులుగా, శ్రీ కాశీం తెలుగు శాఖ అధ్యక్షుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం, శ్రీ ఐనంపూడి శ్రీలక్ష్మి ప్రముఖ రచయిత్రి అక్షరయాన్, సభాధ్యక్షులుగా కోయి కోటేశ్వరరావు గారు తెలుగు శాఖ అధ్యక్షుడు సిటీ కాలేజ్, స్వాగతోపన్యాసం తమ్ముడు శ్రీ భూపతి వెంకటేశ్వర్లు మోదీపూర్ ఇస్తున్నాము. ఈ కార్యక్రమం 13వ తారీఖు నాడు 1 గంట సేపు అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఉపన్యాసాల పరంపర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏదేమైనా కార్యక్రమం చాలా ఆరంభం కానీ ఈ కార్యక్రమం ముగింపు కానీ, ఆరంభం అద్భుతం, ముగింపు మురిసేలాగా ఈ కార్యక్రమం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేయూ విద్యార్థి జేఏసీ నేతలను క్షమాపణ కోరిన మంత్రి కేటీఆర్. పీహెచ్డీ సీట్లు అమ్ముకున్న వీసీ రిజిస్ట్రార్లపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న జేఏసీ నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం. రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 4 మహిళలకు అస్వస్థత. వైకాపాలో చేరిన బీజేపీ నేత నాగమల్లీశ్వరి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సమక్షంలో పార్టీలో చేరిక. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీపీ దాడులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఏఈ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.